హలో ఫుడీస్, నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను మనందరి ఫేవరెట్ డిష్ అయిన స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్. ఈ స్మెల్ చూస్తేనే నాకు ఆకలి వేసేస్తుందండి. మరి మీకు ఎలా ఉంది? అయితే ఈరోజైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పబోతున్నానండి, సూపర్ అంటే సూపర్ అమ్మీగా కారంగా క్రంచీగా ఉంటే ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ చేశానండి. నాకు ఒక్కొక్క మెతుకు నోట్లోకి వెళ్తుంటే ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను, నేను గోబీ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశానో అప్పటి నుంచి ఎన్నోసార్లు వీక్లీ వన్స్ అయినా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం అయితే ఫ్రెష్ గోబీని తీసుకొని ఈ సైజు ఉండేలా చూసుకోండి. ఈ సైజు ఉండేలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది వేసి, అలాగే మనం ఉప్పు కూడా వేసుకోవడం చాలా మంచిదండి. రాళ్ళు ఉప్పు వేయడం వల్ల మంచిగా ముక్కకు పడుతుంది. దాన్ని కొంచెం మనం బాయిల్ చేసుకుందాం. ఈలోగా అయితే నేను రైస్ అనేది వండి పక్కన పెట్టానండి. ఇలా పలుకులుగా రావాలంటే రైస్కి సరిపడిన ఆయిల్ అలాగే కొంచెం మనం ఉప్పు కూడా వేసేసుకొని నేను రైస్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికోసం బీన్స్, క్యారెట్, వెల్లుల్లిపై చిన్న ముక్కలుగా తరిగి, పచ్చిమిర్చి, అలాగే రెడ్ క్యాప్సికమ్, అల్లం, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, అలాగే దాంతోపాటు ఆనియన్స్, గోబీ పత్తా అంటే కనుక మనం ఇవి ఉంటుంది కదండి, క్యాబేజీ బుట్ట, దాన్ని కూడా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక ఫ్రెష్ గిన్నె తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలానే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ మైదా, అలాగే 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని వీటన్నిటిని ఒక స్పూన్ పెట్టి మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిసిన తర్వాత మీరు ఉప్పు చూసుకోవచ్చు, కొంచెం ఎక్కువగానే ఉండాలి, కానీ మనం ఇక్కడ గోబీలో వేసాం కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి. మన గోబీ చూసారా ఇలా సాఫ్ట్ కొంచెం మనకి బాయిల్ అయిన తర్వాత మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే కనుక దీంట్లో వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. మనకి క్యాబేజీ చూసారా కనిపిస్తుంటే ఈ పువ్వు అనేది మనం పట్టుకుంటుంటే కొంచెం చూస్తేనే తెలిసిపోతుంది కొంచెం బాయిల్ అయ్యిందని. వాటర్ డ్రైన్ చేసిన తర్వాత ఈ క్యాబేజీ పువ్వులన్నీ కూడా మనం మసాలా అయితే రెడీగా ఉంచాం కదా, వాటిని ఈ ఫ్లవర్ పైన కోట్ అయితే చేసేయాలండి. ఇలాగా ఇందులో ఉన్న వాటరే సరిపోద్ది. ఇంకా మీకు చాలకపోతే ఒక 3-4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, అది ఒక 2-3 స్పూన్స్ అయితే ఉంటుంది. జస్ట్ అది వేసి జస్ట్ ఒక్కసారి ఇలా మంచిగా మసాజ్ చేసేయండి. మంచిగా కోట్ అయిపోతుంది కదా. ఇది పక్కన పెట్టి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. అలానే ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అవ్వకూడదంటే మీకు డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత మాత్రమే వేసుకోండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. మిగిలిన డీప్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆయిల్ అనేది మన రెసిపీ ప్రిపరేషన్కి సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఇలా డీప్ ఫ్రైలో మంచిగా ముందు కొంతసేపు అయితే కదపకుండా ఉంచాలండి. ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే కనుక కోటింగ్ అనేది మంచిగా ముక్కకు పడుతుంది. చూసారా, మంచి కలర్ఫుల్గా యమ్మీగా గోబీ ఫ్రై అవుతుంటే అబ్బబ్బా నాకైతే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుందండి. అంత బాగా మంచి స్మెల్తో ఫ్రై అవుతుంది. ఎందుకంటే ఇందులో కావాల్సిన మసాలాలన్నీ వేసాం కాబట్టి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర సమయానికి లేకపోవడం వల్ల నేను వేసుకోలేదు. నాకు ఈ గోబీ అంతా కూడా 2 టైమ్స్ ఫ్రై చేసుకోవడానికి వచ్చింది. ఫైనల్గా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, అలాగే అల్లం, అలాగే బీన్స్, క్యారెట్, క్యాబేజీ బుట్ట పీసెస్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే మన రెడ్ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వీటన్నిటిని దీంతోపాటు ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేయండి. మన ఫుడీ స్టైల్లో, సంజు స్టైల్లో ఒక్కసారి కలిపేశారనుకోండి, దీనిలో మనం సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఈ పీసెస్ అనేది తొందరగా సాఫ్ట్గా అవుతాయి. ఓకేనా, దీంట్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కారం, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, ఇంతే అండి. 4 స్టెప్స్ అని ఇవి వేసిన తర్వాత మరొక్కసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి నేను చేయి పెట్టకుండానే మంచిగా విడిపోయింది రైస్ అంతా. ఇలా విడిపోవాలండి. అంటే నేను చెప్పే ప్రాసెస్లో మీరు రైస్ ప్రిపేర్ చేస్తే డెఫినెట్గా ఇట్లానే పొడిగా వస్తుంది ఫ్రెష్ రైస్. చూసారు కదా, ఇప్పుడు దీనిలోని
మన ఆల్రెడీ గోబీ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మసాలాలంతా రైస్కి కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఈ గోబీ కూడా వేసేయండి. క్రంచీ గోబీ ఉంది కదండి, క్రంచీగా మనం ఫ్రై చేసుకొని అలాగే కారంగా సూపర్గా ఉండే ఈ గోబీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే కింద నుంచి మీద వరకు మంచిగా మిక్స్ చేసేసారు కదా. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నేను కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్స్తో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైనా ఉందండి. ఇలాంటి ఫుడ్ తినాలంటే కనుక ఎంతో అదృష్టం ఉండాలండి. నాకు ఈ ఫుడ్ తింటున్నప్పుడైతే నాకు ఒక పాట గుర్తొచ్చిందండి. ఆహాహా, ఏం పాట అనుకుంటున్నారా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే పాట అయితే గుర్తొచ్చిందండి నాకు. చూసారా, ఇంత పెట్టుకున్నాను కదండి, ఇదంతా తినేయడానికి అని మాత్రం అనుకోకండి. మీకు కొంచెం క్లియర్గా కనిపించాలి కదా, కొంచెం లాంగ్ లెంత్లో వీడియో అవుతుంది కాబట్టి కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, కానీ సూపర్ అండి నిజంగా. ఒక్కసారి నా స్టైల్లో ప్రిపేర్ చేయండి, మీకు కూడా ఇలానే వస్తుంది, ఇంతే టేస్టీగా కుదురుతుందండి. నేనైతే ఇక్కడ మస్తు ఎంజాయ్ చేశానండి. మరి లాస్ట్లో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్.